నామలందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? అలాగే మీ కుటుంబంలో 30దంతలుగా 100దంతలుగా 60దంతలుగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ పనుల్లో, మీ బిజినెస్లో, మీ సేవలో, మీ చదువులో 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా దీవించబడుదురు గాక. కన్నీటితో విత్తువారు విస్తారమైన పంట కొయ్యుదురు గాక. బర్త్డే మ్యారేజ్ జరుపుకుంటున్న వాళ్ళు మరి బర్త్డే మ్యారేజ్ మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. నువ్వు జీవించే సంవత్సరం అధికమవును గాక. మీ కుటుంబాన్ని కట్టబడదురు గాక. ఆమెను చెప్పండి. అలాగే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యం చూద్దాం. 91 కీర్తన, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. 91:15 నాకు మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. అలాగే మార్కు రాసిన సువార్త 11:24 చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మార్కు రాసిన సువార్త 11:24 చూసినట్లయితే మరి అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటిని ఎల్లను పొంది ఉన్నానని నమ్ముడప్పుడు అవి మీకు నెల్లను పొందుదురని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. అలాగే దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన ఎలా చేయాలంటే మరి ఏదైనా మనకు కొరతగా ఉందా, మరి ఏదైనా కొరతగా ఉందా, మనం నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. అలాగే నన్ను ఇక్కడ 91 కీర్తనలు మరి 11:15 నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. మరి 120 కీర్తనలు ఆకాశం వైపు కన్నులెత్తి చూసినప్పుడు సహాయం ఎక్కడ నుండి వచ్చింది అంటున్నాడు దావీదు. మరి యెహోవా వల్లనే సహాయం కలిగిద్ది అంటున్నాడు. అలాగే నాకు మొరపెట్టు, నాకు నీవు ఏదైనా ఏ సమస్య అయినా కూడా నాకు మొరపెట్టమంటున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నాకు మొరపెట్టమంటున్నాడు, నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. అలాగే మార్కు రాసిన సువార్త 11:24 మరి మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వాటిని పొంది ఉన్నానని నమ్మమంటున్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు పొంది ఉన్నానని నమ్మమంటున్నాడు. నమ్మిన కొలది మీరు అవన్నీ కూడా పొందుతారంటున్నాడు. 1 నాకు మొరపెట్టమంటున్నాడు, 2 నమ్మమంటున్నాడు. మీరు మీ ఏదైనా ప్రార్థన అవసరం ఉందా, మరి ఏదైనా డిప్రెషన్లో ఉన్నారా, మరి మ్యారేజ్ లేకుండా ఉన్నారా, మ్యారేజ్ కొరతగా ఉన్నారా, మరి తగిన సమయంలో మ్యారేజ్ అవ్వట్లేదా, లేదా అప్పుల సమస్యల్లో ఉన్నారా, లేదంటే రోగంలో ఉన్నారా, మరి నిర్గమకాండం 15 ప్రకారంగా నిన్ను స్వస్థపరచబడదుగా. మరి ఏదైనా ఏ సమస్య అయినా కూడా దేవునికి నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. అలాగే మీరు అన్నీ కూడా నమ్మాలంటున్నాడు. మీరు అడిగిన వాటిని అన్నీ ఏదైతే కొరతగా ఉందో నేను నమ్మమంటున్నాడు. నేను నీకు అవన్నీ కూడా సహాయం చేస్తానంటున్నాడు. దేవుడు మిమ్మల్ని మీ నమ్మిక చొప్పున మీ అన్ని సమస్యల నుంచి కూడా దేవుడు మిమ్మల్ని అలాగే నమ్ముతున్నామని చెప్పండి. దేవుడు మా సమస్యల నుంచి మా అన్నిటి నుంచి విడిపిస్తున్నామని చెప్పండి. విడిపించబడదురుగాక మేము నమ్ముతున్నాం ప్రభు అని చెప్పండి. మరి మొరపెట్టినప్పుడు నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. అలాగే నమ్మిక చొప్పున మీకు సహాయం చేస్తాను అంటున్నాడు. అలాగే మేము నమ్ముతున్నాం చెప్పండి. మీరు నమ్మిన కొలది మీకు మీ అన్ని సమస్యల నుంచి విడిపించబడదురుగా. మీ బిజినెస్లో, మీ పనుల్లో 30దంతలుగా ఆశీర్వదించబడదురుగా. ప్రైజ్ లార్డ్.